గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గతంలో కొనపూరి రాములు వద్ద డ్రైవర్గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి తనపై నయీం అనుచరులు దాడి చేశారని నెల రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. గతంలో కోనపూరి రాములను హత్య చేసినందుకు వేసిన పథకంలో కిరణ్ కుమార్ రెడ్డి సహకరించలేదని నయీం ముఠా తనపై కోపం పెంచుకుందని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. నయీం వర్గీయులతో తనకు ప్రాణహాని ఉందని చెబుతున్న కిరణ్తో మా కరెస్పాండెంట్ తిరుమల్ ఫేస్ టు ఫేస్. సాంబశివుడు సోదరుడు కొనవూరి రాములు బతుకున్న సమయంలో అతని వద్ద డ్రైవర్ గా పనిచేసినటువంటి కిరణ్ ని అతను చనిపోయిన అనంతరం కూడా అంటే కొనవూరి రాములు బతుకున్న సమయంలో అతని హత్యకు సహకరించలేదని అతను చనిపోయిన అనేక రోజుల తర్వాత కూడా మరోసారి ఆ డ్రైవర్ పైన కూడా హత్య ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎవరైతే బాధితుడు గతంలో మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరు రాములు వద్ద డ్రైవర్ గా పనిచేసినటువంటి కిరణ్ మనతో పాటు చెప్పండి. కిరణ్, మీ పైన ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు దాడి చేశారు? పోయిన నెల 12వ తారీఖు నాడు సహారా రోడ్ లో మోర్ పక్కన ఖాళీ ప్లాట్ లో తమ్ముడు ఇక్కడికి రా తమ్ముడు అని పిలిచి మంచిగా ఉండి తమ్ముడు కొద్దిసేపు మాట న్యాయపడి వచ్చిన వ్యక్తిని బీర్దమ్మని పక్కకు పంపించి నా మీద ఫస్ట్ బీర్బడి వెళ్తుంది, తర్వాత షాకులతో పొడచడం జరిగింది. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి పనమ్మ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అంటే మీ పైన ఎందుకు వాళ్ళు దాడి చేశారు? అసలు దాడికి గల కారణాలు ఏమిటి? కొనపురాములు బతుకున్నప్పుడు నేను హత్యకు సహకరించలేదని నా మీద దాడి చేశారు. వీళ్ళు కూడా ఒకప్పుడు కొనపురాములకి మామూలుగా వ్యక్తులుగా పనిచేశారు. తర్వాత నయంకి లొంగిపోయారు. వాళ్ళు లొంగిపోయి కొనపురాములు చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్ళీ నన్ను ఎవరెవరు సహకరించాలో వాళ్ళందరినీ చంపుతామని నన్ను కూడా బెదిరించారు. నన్ను కూడా నా మీద అటాక్ చేశారు. వాళ్ళు తాగి ఉండడం వల్ల నేను కొంచెం తప్పించుకుని బయటకు వచ్చాను. అంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి నయంకి ఎటువంటి సంబంధం ఉంది? నయం కింద వీళ్ళు చిన్న చెంచగాల లెక్క పనిచేశారు. వీళ్ళు ఇక లోకల్ ఉన్న సమాజం మొత్తం లోకల్ ఉన్న చిన్న బెదిరియడము, పైసా వసూలు చేయడము, చిన్న సెటిల్మెంట్ లాంటివి చేయడము, మామూలుగా అందరినీ భయపెట్టించడం, వెనక షాక్ పెట్టుకుని తిరగడము, రౌడీ లాగా బిహేవ్ చేయడం ఉంటుంది. అంటే వీళ్ళు సాంబశివుడు సోదరు రాములు బతుకున్న సమయంలో, అంటే మీరు డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో మీ దగ్గరికి ఎవరైనా రావడం జరిగిందా? అతన్ని చంపేందుకు సహకరించాలని మనం కోరడం జరిగిందా అప్పట్లో? చాలా జరిగింది. ఎవరికి మేము లొంగలేదు, ఎవరికి ఏం చేయలేదు. మేము చూస్తున్నాం మనం ఎవరైతే బాధితుడు అంటే గతంలో సాంబశివుడు మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు వద్ద పనిచేసినటువంటి సాంబశివుడు సోదరుడు రాముల వద్ద డ్రైవర్ గా పనిచేసినటువంటి కిరణ్ చెప్తున్న మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే తాను తలుచుకున్న పనికి సహకరించలేదో స్థానికంగా ఉండేటువంటి చిన్న రౌడీల ద్వారా అంతమొందించేందుకు వెనకాడారని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్ తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్.